హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పీతల పులుసు అండి. అది కూడా వెస్ట్ గోదావరి స్టైల్లో చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. చేసేసుకుందామా? ఈరోజు మనం చేసుకునే రెసిపీ పీతల పులుసు అండి. పీతల పులుసు మా వెస్ట్ గోదావరి స్టైల్లో చేస్తాను. దీనికోసం నేను 1 kg పీతలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కుని ఇందులో కొంచెం సాల్టు, పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసుకుని క్లీన్ చేసుకున్నానండి. 2-3 సార్లు కడుక్కుని పెట్టుకున్నాను. ఇది 1 kg పీతలండి. 1 kgకి నాకు 4 పీతలు వచ్చినాయి. 4 పీతలని 2 ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ వంకాయలు మా కిచెన్ గార్డెన్లో వచ్చిన వంకాయలండి. ఇవి శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకుని పెట్టుకున్నాను. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని పెట్టుకున్నానండి. పీతల పులుసు కోసం పచ్చిమిరపకాయలండి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి. ఒక 6 వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయలండి 3 తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లిపాయ రేకలు. ఇవన్నీ గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది చింతపండు అండి. ఒక 50 గ్రామ్స్ చింతపండు ఉంటుంది. ఈ 50 గ్రామ్స్ కంటే ఎక్కువే ఉంటుంది చింతపండు. ఇది కొంచెం వేసుకుంటున్నాను. దీన్ని రసం తీసుకుని పెట్టుకోవాలి. ముందు చింతపండుని బాగా కడుక్కుని పెట్టుకోవాలండి. రసం తీసుకుని పెట్టుకోవాలి. దీనికోసం జీలకర్ర, వెల్లుల్లిపాయ కొంచెం చితక్కొట్టుకుని పెట్టుకోవాలండి. కొంచెం పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. కొంచెం ధనియాల పౌడరు, సాల్టు, హల్దీ, పసుపు, రెడ్ చిల్లీ కారం. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసుకుందాం. పీతల కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ముందు కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీకి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి. పులుసు కదా కొంచెం ఎక్కువ వేసాను. ఒక 3 స్పూన్లు వేసానండి. ఇప్పుడు మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ముందు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేపుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగినాయండి. దీంట్లోనే వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను. వంకాయలు మీరు చిన్నగా ఉన్నాయి వేసుకోండి, చాలా బాగుంటాయి. వంకాయలు కూడా బాగా వేపేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదండి. ఇవన్నీ తీసేస్తాను. తీసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ మనం ఉల్లిపాయలన్నీ వేపుకోవాలి కదా, మరీ నల్లగా అయిపోతాయి. వంకాయలు కూడా వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. వంకాయలు కూడా తీసుకుని పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ వేపేసుకుందాం. ఉల్లిపాయ పేస్టు సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇది కూడా వేసేసుకుందాం. ఇందులో మసాలాలు ఏమి ఉండవండి. ఓన్లీ వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాల పౌడరు.
ఉప్పు కారం పసుపు బాగా ఎర్రగా వేగిపోయిందండి. నూనె తేరిపోతుంది కదా, ఈ టైంలో మనం పీతలు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు కాసేపు మనం మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుని మగ్గాలండి. ఒకసారి ఇలా వేసుకుని చింతపండు పులుసు వేసేసుకుందాం అండి. చింతపండు రసం వేసేసుకుంటున్నాను. కింద చింతపండు పిప్పు ఉంటుంది కదండి, అది వేయకండి. చింతపండు కనుక సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి మీరు. చాలామంది పుల్లగా తింటారు. పీతల పులుసు ఎక్కువ పుల్లగా ఉంటే బాగోదండి, కారం కారంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మిరపకాయలు వంకాయలు వేపుకుని తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుందాం. పులుసు నేను చాలా చిక్కగా తీసానండి, కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. కూర దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందాం. నూనె తేరి వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఎప్పుడు తుంపి వేసుకోండి, కట్ చేస్తే ఫ్లేవర్ అంతా పోద్ది. పీతల కూర రెడీ అయిపోయిందండి. నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.